ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 18, 19 తేదీలలో మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా అక్టోబర్ 18, 19 తేదీలలో ఒక ఆడది మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది. అయితే ఏ ఆడది మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది, ఆ వ్యక్తి ఎవరు, అలాగే ఈ రాశి వారికి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అనే అంశాలతో పాటుగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే మిథున రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా. అందం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకారం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే చేస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో పెద్దగా కనిపించదు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకొని విజయాల కోసం ముందడుగు వేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగిపోతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం అక్టోబర్ 18, 19 తేదీలలో ఈ రాశివారి ఫలితాలు చూస్తే కనుక ఒక ఆడది మీ ముందుకు వచ్చి ఏడ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఆడది మరి ఎవరో కాదు, ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అయితే ఈ వ్యక్తి మీ యొక్క బంధువు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి అయినా అయి ఉండవచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యురాలు అయి ఉండవచ్చు. తను ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది. కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీకు దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. తనకు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టం మీతో చెప్పుకోవడానికి మీరు సరైన వారు అని తనకు అనిపించింది. మీ దగ్గరకు వచ్చి తన బాధనంతా కూడా చెప్పుకొని గట్టిగా ఏడ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని వేడుకుంటారు. అయితే ఆ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ మీ దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పి పరిష్కారం చూపమని మిమ్మల్ని వేడుకునే అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశి వారి జాతకం ప్రకారం అక్టోబర్ 18, 19 తేదీలలో కనిపిస్తోంది. ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్న స్త్రీ తన బాధనంతా కూడా మీతో చెప్పుకొని తనకు ఉన్నటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం చూపమని వేడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ అక్టోబర్ 18, 19 తేదీలలో ఫలితాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈ మధ్యకాలంలో విహార యాత్రలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ క్లారిటీ రాలేదు. ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు. ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కూడా ఈ రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి. టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ అంటే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, విహార యాత్రలకు ఏ ప్రదేశాలను ఎంచుకోవాలి అనే దాని గురించి క్లారిటీకి అయితే రాబోతున్నారు. అలాగే జీవిత భాగస్వామితో మీకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ తేదీలలో మీరు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా విభేదాల కారణంగా ఈ మధ్యకాలంలో మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తిరిగి మీరిద్దరూ ఒకటవుతారు. అలాగే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు ఒకే ఇంట్లో ఉండి ఎంతో కాలంగా మాట్లాడుకోవడం లేదు, ఒక ప్లేస్లో కూడా ఉండడం లేదు, అంటే వేరు వేరు ప్రదేశాలలో ఉంటున్నారు. అటువంటి వారందరికీ కూడా మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే లభిస్తుంది. మళ్ళీ అటువంటి ప్రయత్నాలు అయితే మీరు మొదలు పెడతారు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనం అయితే మీకు లభించబోతోందనే చెప్పాలి. అంటే మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య, ఆర్థిక సమస్యకి పరిష్కారం ఏ విధంగా అన్వేషించాలి, దాని గురించి సతమతమవుతున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతోందనే చెప్పాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది. కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా మానసికంగా మీరు కొంత వేదనకి గురవుతారు. పని ఒత్తిడి కారణంగా మీరు నీరసంగా తలనొప్పికి గురవుతారు.
అయితే మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక మీకు ఏకాగ్రత పెరుగుతుంది. చాలా మటుకు కూడా మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి, మీ ఉపాధ్యాయుల నుంచి కూడా మీకు సరైన మద్దతు కూడా లభించబోతోంది. మంచి సలహాలు, సూచనలు కూడా మీకు అందబోతున్నాయి. వారి నుంచి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది. అయితే మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, వ్యాపారాలు మొదలు పెట్టడానికి డబ్బు సమకూరడం లేదని భావిస్తున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీకు డబ్బు సమకూరుతుంది. కాబట్టి వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఆలోచనలు ముందుకు వెళ్ళే అవకాశం అయితే రాబోతోంది. మీ యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలలో మీరు విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో మీరు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు సన్నిహితులతో కలిసి బయటకు వెళతారు. అయితే మాటల మధ్యలో వారు మాట్లాడిన మాటలు మిమ్మల్ని మానసికంగా వేదనకి గురి చేస్తాయి. మానసికంగా ఎంతో దిగులు చెందుతారు. అంటే అనుకోకుండా వారి నోటి నుండి వచ్చినటువంటి ఒక మాట కారణంగా మీరు మానసికంగా ఆవేదనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మిథున రాశి వ్యక్తులకు ఇదివరకే మీకు బంధువులతో కానీ మిత్రులతో కానీ ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక మీరు ఈ సమయంలో వాటిని తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీ ముందుకి ఒక నూతన అభ్యర్థి రాక అనేది కూడా కనిపిస్తోంది. ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం మీకు మేలు చేస్తుంది. ఆ వ్యక్తితో మీకు స్నేహ బంధం కూడా పెరుగుతుంది. అయితే నూతన ఆదాయ మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి ఫలితాలు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా బంధువులతో గొడవ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువుల గురించి ఒకరి విషయాలు మరొకరి దగ్గర ప్రస్తావించకండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే టెండర్లు వేసేవారికి కూడా అనుకూలంగా ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి మీరు అనుకున్న ధరకి మీకు బేరం కుదిరి ప్రాపర్టీ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ వద్ద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే ఈరోజు దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. 2025వ సంవత్సరం అక్టోబర్ 18, 19 తేదీలలో ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి. గణపతిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. గోమాతకు సేవ చేయండి. పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.